పక్క నాట్యం కూడా ఉంది. అందులో నాకు బాగా ఆనందించినది లక్ష్మణ ఆరాధ్య అని ఒక ఇద్దరు చిన్న అమ్మాయిలు స్టేజ్ మీద చేసినప్పుడు నా పేరు శంకరం కనుక శివుడినిగా మారిపోయి కైలాస పర్వతం మీద శివుడు నాట్యం చేశాడు అనుకుంటారు. నేను నా మానస సరోవరంలో ఆ అమ్మాయిల్లో నేను ఒక అమ్మాయిని అయిపోయి ఈ అడవి దాగిపోనా ఇటులైన ఇచటనే ఆగిపోనా అని కృష్ణశాస్త్రి అన్నట్టుగా ఆ పిల్లలు చేసిన నాట్యాన్ని చూసినప్పుడు చాలా ఆనందించాను. వారి కన్న తల్లిదండ్రులకు సలాం. వారికి చాలా గొప్ప భవిష్యత్తు ఉంది. ఇంకోటి ఆ లక్ష్మణ అబ్బో ఆ పిల్ల ఎన్ని రకాలైన భంగిమలు మనకు ఆ పాటలో ఉన్నవి నవరసాలు. రుద్రం, బీభత్సం, కరుణ, శోకం అన్ని రసాలతో మిళితమైనది. ఆ చిన్న అమ్మాయి పాటించటము ఆమని గారికి అది చాలా అదృష్టం. అది ఒక క్రెడిట్ ఆ చిన్న పిల్లలు చేయడం. అలాగే వందే మాతరం చూస్తూ ఉంటే వందే మాతరం